నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ 'అగ్రిమెంట్ మ్యారేజ్' భాగం 42. ఇక మీదట దాని అడుగులకు మడుగులొత్తుతూ ఉండు. అది తానా అంటే నువ్వు తందానా అను. మొత్తానికి పెళ్ళాం చేతిలో కీలుబొమ్మగా మారు. ఇదే కదా మొదటి నుంచి నీ పెళ్ళాం కోరుకున్నది. బాధతో వాపోయిన ఆమె తన చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. అమ్మా, ఇదిగో ఇలాంటి మాటలే తగ్గించుకోమన్నది విసుగ్గా అన్న కిషోర్ తన గదికి వెళ్ళాడు. హిమజ కిషోర్ తన తల్లితో మాటలు మొదలుపెట్టినప్పుడే వాళ్ళ మధ్య తను ఉండడం కరెక్ట్ కాదు అనుకుని తన గదికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యింది హిమజ. కిషోర్ రాగానే ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, వంట చేయడం కోసమని అడిగింది. అన్న అతడు వాష్రూమ్కి వెళ్ళాడు. హిమజ వంటింట్లోకి వచ్చింది. వాకింగ్ పూర్తి చేసుకుని అప్పుడే వచ్చాడు కిషోర్ తండ్రి సుందరయ్య. అలా వచ్చిన భర్తతో, చూశారా మీ కొడుకు ఎంతలా మారిపోయాడో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ముక్కు ఎగజీదింది అనసూయమ్మ. కొన్ని విషయాల్లో వాళ్ళని అలా వదిలేయడమే మంచిది సరు అన్నాడు. మీరు వాళ్ళకే వత్తాసు పలుకుతారా? అవునులే, ఎంతైనా మీరు ఒకటేగా, ఎటొచ్చి నేనే పరాయిదాన్ని గద్గద స్వరంతో అన్నది. బాబోయ్, అటు గాలి ఇటు మళ్ళినట్టుంది అనుకున్న సుందరయ్య తన భార్యతో వాదులాటకు దిగకుండా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. కిషోర్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళగానే తను క్షేమంగా చేరుకున్నట్టు అవనికి మెసేజ్ పెట్టి తన తల్లికి కాల్ చేసి మాటల్లో పడింది హిమజ. ఏంటి సార్, ఎప్పుడు టైంకు వచ్చేవాళ్ళు ఈరోజు కాస్త లేట్ అయింది. తన పని తాను చేసుకుంటూనే అప్పుడే వచ్చిన కిషోర్ని ఓరగా చూసిన సహ ఉద్యోగిని సుప్రియ అడిగింది. అతడు చిన్నగా నవ్వి, ఊరి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైంది అన్నాడు. అవునా అన్న ఆమెతో, మీ కజిన్ ఎవరో ఇక్కడే బ్యాంకులో జాబ్ చేస్తారని మీరు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు. తను ఇప్పటికీ ఇక్కడే జాబ్లో ఉన్నారా, లేదంటే ట్రాన్స్ఫర్ గట్రా ఏదన్నా జరిగి మరెక్కడికైనా వెళ్ళారా ఆరగా అడిగాడు. ఏంటి సార్, ఎప్పుడు లేంది మా కజిన్ గురించి ఆరా తీస్తున్నారు? మీకేమైనా లోన్ కావాలా ఏంటి? లేదంటే ఇలా అడగరు కదా. చేస్తున్న పనిని పక్కన పెట్టేసి అతన్ని సూటిగా అడిగింది. అలాంటిదే అనుకో, నర్మగర్భంగా నవ్వాడు కిషోర్. ప్రస్తుతం ఇక్కడే జాబ్ చేస్తున్నారు, కానీ ఏంటి విషయం తర్వాత చెప్తాను. లంచ్ బ్రేక్లో ఒకసారి మీ కజిన్ దగ్గరికి వెళ్దాం, మీకు కుదురుతుందా అడిగాడు కిషోర్. నాకు కుదురుతుంది, కానీ తను ఈ పూట ఆఫీస్కి వచ్చారో లేదో కనుక్కొని చెప్తాను. ఒకవేళ వస్తే అలాగే వెళ్దాం అన్న ఆమె తన పనిలో బిజీ అయితే కిషోర్ తన పనిలో బిజీ అయ్యాడు. సుప్రియ లంచ్ బ్రేక్లో కనుక్కోమంటే అతడు లీవ్లో ఉన్నాడని తెలిసింది. ఇదే విషయం కిషోర్తో చెప్పి తను రాగానే వెళ్ళి కలుద్దాం అన్నది. అలాగే అన్న అతడు లంచ్ చేయడానికి వెళ్ళాడు. ఉదయ్ చెప్పిన విషయం మర్చిపోవడానికి కారణం తన తల్లి అని మనసులో తిట్టుకున్న సమీర వెంటనే తన సీట్లో నుండి లేచి మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. అతనితో చాలాసేపు మాట్లాడింది. అతడు ఏం చెప్పాడో కానీ ముఖం వేలాడేసుకొని వచ్చింది. సాయంత్రం ఎప్పుడవుతుందా, ఉదయ్కి ఈ విషయం ఎప్పుడు చెప్దామని ఆత్రంగా ఎదురు చూస్తున్న సమీరకి సమయం పరిగెత్తడం మాని నత్తనడకన సాగినట్టు అనిపించింది. పదే పదే టైం చూస్తూ విసుక్కుంది. ఆఫీస్ టైం అయిపోగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బ్యాంకులో నుండి బయటపడింది. అలా బయటికి వచ్చిన ఆమె తన అడుగులను బస్టాప్ వైపు వేయలేదు. ఉదయ్ ఆఫీస్కి వచ్చింది. అప్పుడే ఆ ఆఫీస్లోని స్టాఫ్ అంతా బయటకు వెళ్తూ కనిపించారు. గేటు దగ్గర నిలబడి వస్తున్న వాళ్ళను చూస్తున్న ఆమె ఉదయ్ అప్పుడే వెళ్ళిపోలేదు కదా అనుమానపడింది. పక్క నుండి వస్తున్న వాళ్ళందరినీ నిశితంగా గమనిస్తూ నిలబడింది. ఎవరో కొత్త ఆవిడ తమ గేట్ దగ్గర నిలబడి ఉండడం గమనించిన వాచ్మెన్, ఎవరు కావాలండి సమీరను అడిగాడు. అది చెప్పడానికి ఇబ్బంది పడింది సమీర. ఆమె తడబడ్డం చూసి, మీ వాళ్ళెవరైనా ఇక్కడ జాబ్ చేస్తున్నారా అనుమానంతో అడిగాడు వాచ్మెన్. అవునని తల నిలువున ఆడించింది ఆమె. ఎవరో చెప్పండి, వారు ఉన్నారో వెళ్ళారో చెప్తాను అనగానే, అతని పేరు ఉదయ్, నాకు బావ అవుతాడు. ఆఫీసు వదిలే సమయానికి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు, అందుకని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అతడు ఆమె మీద డౌట్ పడడంతో నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది సమీర. ఓ ఆసారునా, ఆయన అయితే ఇంకా వెళ్ళలేదు, లోపలే ఉన్నట్టున్నారు. వచ్చేస్తారు, మీరు కాస్త ఇటు పక్కగా నిల్చోండి. సార్ వస్తే మీరు వచ్చారని చెప్తాను. గేటుకి అడ్డంగా నిలబడి వచ్చే వాళ్ళను చూస్తున్న సమీరాతో అన్నాడు ఆ వాచ్మెన్. ఇతడు చెప్పింది నిజమే, నేను ఇలా నిలబడితే అందరికీ డౌట్ వస్తుంది అనుకున్న సమీర కాస్త పక్కన నిలబడింది. అర్జున్ పని కూడా
అతడు చూడడంతో అందరికన్నా చివరన వచ్చాడు ఉదయ్. చాలా తక్కువ వేగంతో బైకు మీద వెళ్తున్న ఉదయ్ని సార్ పెద్దగా పిలిచాడు వాచ్మెన్. తల తిప్పి ఏంటని చూశాడు. సార్ మీకోసం అమ్మాయి వచ్చింది ఆ రణగుణ ధ్వనుల మధ్య గట్టిగా అరిచి చెప్పాడు. సరిగ్గా వినిపించక వాచ్మెన్ దగ్గరికి వచ్చి బైక్ ఆపి ఎందుకు పిలిచావు అన్నాడు ఉదయ్. అతడు సమీరాను చూపించి ఆవిడ మీకేమవుతుంది సార్ అనుమానం వీడక అడిగాడు. మా బంధువుల అమ్మాయి అంటూ ఉండగానే సమీర అతని దగ్గరికి వచ్చింది. నువ్వేంటిక్కడ కనుబొమ్మలు ముడిచాడు. మీతో మాట్లాడాలి చిన్నగా అన్న ఆమె అతని పర్మిషన్ లేకుండానే బైక్ ఎక్కేసింది. అతడు ఇంకేం మాట్లాడలేదు. బైకును ముందుకు పోనిచ్చాడు. కాస్త దూరం వచ్చాక అక్కడ ఉన్న చిన్న పార్క్ దగ్గర తన బైకుని పార్కు చేశాడు ఉదయ్. ఏంటి విషయం ఏకంగా ఆఫీస్ దగ్గరికి వచ్చావు చెప్పమన్నట్టు ఆమెను చూశాడు. ఇలా రోడ్డు మీద కాదు అలా పార్కులో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఆమె పార్కులోకి దారి తీసింది. ఈ విషయం తెలిస్తే మీ అమ్మగారి కోపం వస్తుందేమో. ఆమెతో పాటు నడుస్తున్న ఉదయ్ మొన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. మా అమ్మ మాటలకి మీరు బాగా హట్ అయినట్టున్నారు. తల తిప్పి అతన్ని ఓరగా చూసింది. అతడు సమాధానం చెప్పలేదు. కాస్త దూరంగా జనాలు లేని చోటు చూసి కూర్చుంది సమీర. చూడు సమీర నీతో కూర్చొని మాట్లాడే అంత సమయం నాకు లేదు. నువ్వు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావో త్వరగా చెప్పు. నేను వెళ్ళాలి విసుగ్గా అన్న అతడు తన రిస్ట్ వాచ్లో టైం చూశాడు. ఏంటి అంత అర్జెంటు? ఇప్పుడు ఎలాగో వెళ్ళేది ఇంటికే కదా. కాదని తల అడ్డంగా ఊపాడు ఉదయ్. ఓ బయట పని ఉందా అన్న సమీర తిన్నగా విషయానికి వచ్చింది. మీరు లోన్ గురించి కనుక్కోమన్నారు కదా. కనుక్కున్నాను సమీర అనగానే అంతవరకు పరధ్యానంతో ఉన్న అతడు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. నిజమా? ఏమన్నారు? నాకు ఇస్తామన్నారా? ఆశతో ఆత్రంగా వెంటనే ప్రశ్నలు వేశాడు ఉదయ్. చిన్నగా తల పంకించిన సమీర ఇస్తానన్నారు కానీ మీరు అడిగినంత మాత్రం కాదు. పెదవి విరిచి భుజాలు కదిలింపింది. అవునా? నీరసంతో అన్న అతని ముఖం నిరాశల నీడలు కమ్ముకున్నాయి. ఇంతకీ ఎంత ఇస్తానన్నారు? ఉదయ్ అనగానే మీరు అడిగిన దాంట్లో సగం అంది సమీర. మరి అంత తక్కువనా? ఉదయ్ ముఖం వాడిపోయింది. అంటే మీకు ఆల్రెడీ ఒక లోన్ ఉంది కదా. దానికి దీనికి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి అంటే మీకు కష్టమవుతుంది. మీ శాలరీని దృష్టిలో పెట్టుకొని మీరు అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి కుదరదని చెప్పారు అంది. ఈ విషయం నాకు కూడా తెలుసు. అందుకని పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న ఆ ప్రయత్నం చేశాను. ఈరోజు ఒకరు రమ్మన్నారు. అందుకేనా మీరు త్వరగా వెళ్ళాలి అంటున్నారు? సమీర అతన్ని సూటిగా చూసింది. ఎటో చూస్తూ కూర్చున్న అతడు తల నిలువున ఆడించాడు. కాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సమీర మీ బ్యాంకు మేనేజర్కి నా పార్ట్ టైం జాబ్ గురించి చెప్పి నేను అడిగినంత లోన్ ఇచ్చేలా చూడు అన్నాడు ఉదయ్. ప్రయత్నిస్తాను కానీ ఇవ్వకపోవచ్చు. అతడు ఆశ పెట్టుకోకూడదని ముందే చెప్పేసింది సమీర. వెళ్దామా? అతడు లేచి నిలబడ్డాడు. అతని ప్రవర్తనకి ఆమె మనసంతా బాధతో నిండిపోగా ఇంకేమీ మాటలు లేవా అన్నది. ఇంకేముంటాయి పొడిగా అన్నాడు ఉదయ్. ఇంతలో ఎంత మారిపోయాడు మనసులో అనుకున్న ఆమె కూర్చొని ఉన్నది కాస్త లేచి పార్కులో నుండి బయటికి నడిచింది. బస్టాప్లో డ్రాప్ చేస్తాను. బైక్ దగ్గరికి రాగానే హెల్మెట్ పెట్టుకుంటూ అన్నాడు ఉదయ్. అవసరం లేదు నేను వెళ్ళగలను. అయినా మీకు లేట్ అవుతుందేమో. వెళ్ళండి అన్నది సమీర. అతని ప్రవర్తన ఆమెకు చాలా కష్టంగా ఉంది. బాధతో ఆమె దుఃఖం పొంగుకొని వస్తుండగా అతని వైపు చూడకుండా బస్టాప్కి వెళ్ళింది. అలా వెళ్తున్న ఆమెను చూసి అతడు భారంగా నిట్టూర్పు విడిచాడు. ఆ తర్వాత తను వెళ్ళవలసిన చోటికి బయలుదేరాడు. రాత్రి భోజనాలు అయ్యాక సమీర ఉదయ్ వచ్చాడా లేడా అని అతని ఇంటి వైపు చూసింది. ఆ ఇంటికి తాళం ఉండడం చూసి పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయినట్టున్నారు. డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా మనసులో వాపోయింది. రాత్రి పడుకునే ముందు రమణి కూడా ఉదయ్ ఇంటి వైపు చూసింది. తను మాటలు అన్నందుకే అతడు ఆలస్యంగా వస్తున్నాడు అన్న గిల్టీ ఫీలింగ్ ఆమెకు కలిగింది. ఉదయం లేవగానే కాఫీ తీసుకొని వెళ్ళి అబ్బాయిని పలకరించాలి. ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో కనుక్కోవాలి. ఒకవేళ నా వల్లనే అని తెలిస్తే అతని మనసు నొప్పించినందుకు సారీ చెప్పాలి.
చిన్నవాడైనా మన వైపు తప్పు ఉన్నప్పుడు క్షమించమని అడగడంలో తప్పు లేదు కదా మనసులో అనుకుని మంచం మీద నడుము వాల్చింది రమణి. నిద్ర పట్టక అటు ఇటు మంచంపై దొర్లుతున్న సమీరను చూసి, సమీ నీకు నిద్ర రావడం లేదా అడిగింది. ఏంటో అమ్మా ఈరోజు నాకు పక్క కుదరడం లేదు, ఇక నిద్ర ఎలా పడుతుంది బేలగా అన్నది. నీ ఆలోచనలు కుదురుగా ఉంటే పక్క అదే కుదురుతుంది, అప్పుడు కంటి మీదకి కొనుక్కు అదే వచ్చి చేరుతుంది అన్న ఆమె, ఉదయ్ గురించి ఆలోచిస్తున్నావా ఆరాగా అడిగింది. అబ్బే లేదమ్మా, అయినా అతని గురించి నేనెందుకు ఆలోచిస్తాను, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు, అతను నాకు ఫ్రెండ్ మాత్రమే, అది కూడా నీ వల్లే స్నేహం చేయవలసి వచ్చింది. కొత్త సిటీ, అందరూ కొత్త వాళ్ళు, ఎవరో ఒకరితో పరిచయం చేసుకోకపోతే ఎలా అని ఏదేదో చెప్పావు. తీరా నువ్వు చెప్పినట్టు విన్నందుకు మళ్ళీ నన్నే తిట్టావు. ఇక మీదట నాకు ఫ్రెండ్స్ వద్దు, కొత్త పరిచయాలు వద్దు, నన్ను ఇలా వదిలే చిరుకోపంతో తన తల్లిని విసుక్కుంది. రమణి ఏమీ అనలేదు, ఏదో ఆలోచనలో ఉండిపోయింది. సమీర నిద్రపోగా రమణికి నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి దాటాక ఉదయ్ వచ్చాడేమో వాళ్ళ ఇంటివైపు తలుపు చప్పుడు విన్న రమణి లేచి కిటికీలో నుండి చూసింది. వచ్చింది ఉదయం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చిన కిషోర్తో, ఏంటండి ఈరోజు ఇంత లేట్ చేశారు, మీరు త్వరగా వస్తారు అనుకున్నాను అలుకగా అన్నది హిమజ. ఆఫీస్లో కాస్త పని ఉండి అన్న అతడు డ్రెస్ విప్పేసి తువాల కట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. అతడు ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి కాఫీ తీసుకొని వచ్చింది హిమజ. అతడు తాగుతూ ఉంటే, బ్యాంకుకు వెళ్ళారా కనుక్కున్నారా ఆత్రంగా అడిగింది. లేదని ఖాళీ కప్పును ఆమె చేతికి ఇచ్చాడు. మీరు వెళ్ళి ఉండరని కినుకు వహించింది హిమజ. వెళ్దామని అనుకున్నాను, కానీ మేనేజర్ లేరట, లీవ్లో ఉన్నారట, అతను వచ్చాక వెళ్ళి కలుస్తాను. అలసటతో ఉన్న అతడు విసుక్కున్నాడు. నా బొటిక్ స్టార్ట్ చేయడం ఇప్పుడప్పుడే అవ్వదులే, తనలో తాను గొనుక్కుంది హిమజ. బొటిక్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అన్న ఉత్సుకతతో ఉంది ఆమె. దేనికైనా టైం రావాలి కదా, ఇలా తొందరపడితే ఎలా అసహనం చూపించాడు కిషోర్. మీకేంటి, మీరు ఇలాగే అంటారు. ఖాళీ అయిన కాఫీ కప్పు పట్టుకొని రుసరుసలాడుతూ వెళ్ళింది. అలా వెళ్తున్న ఆమెను చూసి భారంగా నిట్టూర్చాడు కిషోర్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.